హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా స్టార్ట్ చేసిన ఒక ప్రీమియం లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ, అది కూడా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ అండి. సో నియర్ మన కొంగర కలాన్ దగ్గర అయితే ప్రాజెక్ట్ అయితే వస్తుందండి, ఎగ్జిట్ నెంబర్ 13కి దగ్గరగా. సో చాలా ప్రీమియం బిల్డర్ అండి, సో రిపీటెడ్ బిల్డర్ అనమాట. 13.7 ఏకర్స్లో 133 విల్లాస్ అయితే ఉంటాయండి. దీంట్లో మనకు 239, 286, 358 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటాయన్నమాట. సో బిల్టప్ ఏరియా చూస్తే 3415 ఎస్ఎఫ్టీ నుంచి తీసుకొని 5487 ఎస్ఎఫ్టీ దాకా అయితే ఉంటాయండి. సో మంచి కనెక్టివిటీస్ ఉన్న ప్రాజెక్టు, ఓఆర్ఆర్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ కనెక్టివిటీస్ అయితే చూస్తున్నాం అనమాట, ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ చూస్తే నియర్ బైలోనే మనకు ఐరావాళ్ళ స్క్వేర్ అనే విల్లా ప్రాజెక్ట్ అయితే ఉందండి. సో ఇది ఓఆర్ఆర్ అండి, వైట్ కలర్ లైన్. ఇది ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల టోల్ గేటు. సో దగ్గరలోనే మనకు వండర్లా అమ్యూజ్మెంట్ పార్కు, నారాయణ జూనియర్ కాలేజు, దీని పక్కనే చూసినట్లయితే ఈ ఇన్ఫ్రా వల్ల లాకాసా అనే విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది. దీని బ్యాక్ సైడ్ అయితే ఇది ఏరోస్పేసెస్ అండి. దీంట్లో టాటా వాళ్ళ టాటా ఏరోస్పేసెస్ ఇక్కడైతే వాళ్ళ యూనిట్స్ అయితే డిఫరెంట్ యూనిట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఇక్కడ చూడొచ్చండి. సో దీంతో పాటే మనకు టీసీఎస్ ఆదిబట్ల క్యాంపస్ నియర్ బై అయితే ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే మనకు బిగ్గెస్ట్ ఏరోస్పేసెస్ అయితే ఉందండి. దీంట్లో చాలా కంపెనీస్ అయితే వాళ్ళు వర్కింగ్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా ఈ ఏరియాలో అయితే ఉందండి. ఒక సైడ్ టీసీఎస్ ఇవన్నీ అయితే ఉన్నాయి. అలాగే ఎగ్జిట్ నెంబర్ 13కి దగ్గరగా, అంటే మన ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ కానీ చూసినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఫాక్స్కాన్ అయితే ఉందండి, ఆల్రెడీ ఆపరేషన్స్లో జరుగుతున్నాయి. అలాగే మనకు కలెక్టరేట్ ఆఫీస్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ అయితే ఉంది. ఇక్కడ కైన్స్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉందండి. సో చాలా ఎంప్లాయ్మెంట్ ఏరియాలో అయితే ఉందండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి నియర్ బై చూసినట్లయితే మన ప్రాజెక్ట్కి దగ్గరలోనే ఇక్కడ 640 ఏకర్స్లో ఫ్యాబ్ సిటీ అయితే ఉందండి. అలాగే వీటితో పాటు ఇక్కడ విల్లాస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 14 అయితే ఉంటుందండి. 14 దగ్గర చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి ఎయిర్పోర్ట్ బేస్ చేసుకొని. సో ఇది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. ఇక్కడ చూస్తే చాలా సెస్సెస్ కూడా ఉన్నాయన్నమాట, జిఎంఆర్ వాళ్ళవి. అలాగే మనకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ అయితే రాబోతున్నాయండి. సో మంచి లొకేషన్లో మంచి కనెక్టివిటీస్తో ఓఆర్ఆర్కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందన్నమాట. సో ప్రీమియం ప్రాజెక్ట్ అండి. సో దీంట్లో మనకు మంచి విల్లాస్ అయితే ఉన్నాయి, 133 విల్లాస్ అయితే ఉంటాయండి. దీని మాస్టర్ ప్లాన్ ఇలా ఉంటుందండి. సో దీంట్లో మనకు లోన్ ఆప్షన్లో మనకు 9000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ప్లస్ యాడాన్స్ అయితే ఉంటాయండి. అలాగే వన్ టైం పేమెంట్ ఆప్షన్లో 7000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అయితే ప్లస్ యాడాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో 5 ఎలిమెంట్స్ బేస్ చేసుకొని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. దీంట్లో స్పేస్, కమ్యూనిటీ, లైట్, నేచర్ అండ్ పీస్ అనే కాన్సెప్ట్ అయితే డెవలప్ చేస్తున్నారన్నమాట. సో మంచి విల్లాస్ విత్ లగ్జరీ ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. అలాగే మనకు మంచి పీస్ఫుల్ లైఫ్ కోసం అయితే చాలా యూనిక్గా అయితే డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ చూస్తే 15 మినిట్స్ డ్రైవ్లో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే సీమ్లెస్ కనెక్టివిటీ టు హైదరాబాద్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ వయా ఓఆర్ఆర్ అండి. క్లోజ్లో మనకు ఆదిపట్ల ఏరోస్పేసెస్ అయితే ఉంది. ఆదిపట్ల తర్వాత మనకు టీసీఎస్ అయితే ఉంది, ఫాక్స్కాన్ ఉంది, ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో మనకు G+2 ఫ్లోర్స్తో 133 విల్లాస్ అయితే ఉన్నాయండి. విల్లా ఎలివేషన్స్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మాస్టర్ ప్లాన్ అయితే చూడొచ్చు. సో ఇది కూడా మనకు 100 ఫీట్ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ అయితే మనకైతే 2 రోడ్ కనెక్టివిటీ అయితే ఉంది. క్లబ్ హౌస్ వ్యూ ఇలా ఉంటుందండి. అలాగే ఎమ్యూనిటీస్ కూడా మంచి ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. అలాగే ఈ ప్రాజెక్ట్ ఐజీబీసీ గోల్డ్ రేటెడ్ ప్రాజెక్టు. అలాగే మనకు విల్లాస్ 100% వాస్తుతో డెవలప్ చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి, ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీ, అలాగే పెర్ఫార్మెన్స్ గ్లాసు, తర్వాత దీంతో పాటు మనకు సోలార్ ఎనర్జీ ఫర్ కామన్ లైటింగ్, అలాగే మనకు డిజేబుల్ పర్సన్స్ కోసం డిజైన్ చేశారు. అలాగే మనకు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అండ్ రీయూజ్ కోసం యూజ్ చేస్తున్నారు. ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్ ఇవన్నీ అయితే ఉంటాయండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఒక డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.